హాయ్ అండి. ఈరోజు పెసరపప్పు ఆనపకాయ వండుతున్నానండి. అందరూ కందిపప్పు వేస్తారు, కానీ పెసరపప్పు వేస్తే చాలా బాగుంటుందండి. ఎలా వండాలో చూపిస్తాను. ఇదిగోండి, ఆనపకాయ కోసేసుకున్నాం కదా, ఇలాగ ఆనపకాయ అడుగున వేసుకుని పైన పప్పు వేసుకోవాలి. ఎందుకంటే పప్పు అడుగున వేస్తే మాడిపోతుంది, తొందరగా ఉడికిపోద్ది పప్పు. ఆనపకాయ ఏమో లేట్గా ఉడుకుతుంది. పప్పు అడుగున వేస్తే కనుక మాడిపోద్దండి. ఇలా పెసరపప్పు వేసేసుకొని వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి. చూడండి, పప్పు అంతా ఉడికిపోయింది బాగానే. ఇప్పుడు పసుపుని సాల్ట్ వేసేసుకుని కలిపేసుకుంటామండి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత తాలింపు పెట్టేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిందండి, ఎల్లుల్లిపాయలు వేసేసాను, ఆవాలు, ఇవేమో ఓంటెలు అంటారండి, ఓంటెలు వేస్తున్నాను. కొంచెం వేగాలి. ఎల్లుల్లిపాయ కొద్దిగా వేగాయి కదండి, ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని వేసుకుందామండి కొద్దిగా. ఇదిగోండి, బాగా ఎగిపోయింది. పప్పులు వేసేసుకుందాము. ఇదిగోండి, పప్పు ఆనపకాయ రెడీ. ఒకసారి ఇలా కూడా పెసరపప్పు వేసి పప్పు ఆనపకాయ ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుందండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.